ఆయిల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ మా ఆలోచన, మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈ 42% రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల. ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ దానికన్నా ముందు మీ చేతులలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేమి ఇబ్బంది ఉన్నది? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు. అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష? బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 53-54% ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీలది? మీరిచ్చినటువంటి కార్పొరేషన్లలో కూడా నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే తపనతో ప్రయత్నం చేస్తా ఉన్నామో, నేను కూడా అనుకున్నా అధ్యక్ష, మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మంచి మాటకారి, సమర్థుడు, చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాన్ని చూసినోడు. ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుంది మనకు అధ్యక్ష. మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. అక్కడ పక్క కూర్చున్న కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష. వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను శ్రీయర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్ఫోలియోలు వస్తున్నాయో మా అన్నకు, ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఇస్తాలో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష. మా బాధ అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమానపడతా ఉన్నారు. అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లు మా కాల పరిమితిలో 1,00,000 కోట్లు మీకు టంచన్గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. 22 నెలలు గడిచింది అధ్యక్ష. ఆ లెక్కన 40,000 కోట్ల రూపాయలు రావాలా? 4 పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు.
అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేసే పరిస్థితి, బీసీ కార్పొరేషన్లకు చిల్లి కవ్వలేదు. బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు? అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఓట్లు వేసేటప్పుడు బీసీలు కావాలా, మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా. కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉండయి. పోనీ మంత్రివర్గం అయిపోయింది, దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్లు వేసారు. దానికి కూడా పనికిరామా అధ్యక్ష? మేము పోనీ కార్పొరేషన్లకు చైర్మన్లు వేసారు, నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్లు వేసారు. మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటుందేమని అనుకున్నాం. అధ్యక్ష, ఎంత అన్యాయం అంటే 6 కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలకు ఒక్కరికి అవకాశం రాదా అధ్యక్ష? అధ్యక్ష, మేము డీజీపీలుగా వనికిరాం, మేము చీఫ్ సెక్రటరీలుగా వనికిరాం, మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వనికిరాం. దేనికి వనికిస్తాం అధ్యక్ష? మేము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమేనా? ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా? అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష. నా సోదరుడు నిజంగా కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో. ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష, అట్లాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం. అధ్యక్ష, ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష, నేను చిన్న కౌన్సిలర్ కించి వచ్చిన అధ్యక్ష. నేను కౌన్సిలర్ చేసిన, సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ నా భార్య చేసింది, జెడ్పీటీసీ చేసిన, నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష. ఇప్పుడు నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లో లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో. ఈ లోకల్ బాడీ వ్యవస్థ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనంలోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష. ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచెలంచెలుగా ఎదిగి చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలలో తీసుకుందామనే ప్రయత్నం జరగాల. అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనూ ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట, ఇస్ దేశ్ మే జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉतना హిస్సేదారీ మిల్లా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది. అధ్యక్ష, ముందు మనం చట్టసభల వరకు రావాలా, స్థానిక సంస్థలలో మనము 42% తీసుకోవాలా. దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష? ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా 42% రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. మనం రావాల్సింది స్థానిక సంస్థల్లో బలపడాలా. మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకొచ్చినప్పుడు మాత్రమే, దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ 9లో ఆనాడు కూడా జయలలిత గారిపై అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ 69% రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష. ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని, మా గంగుల కమలాకరణ కోరుతా ఉన్నా, మా పాయల్ శంకరని కోరుతా ఉన్నా, అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాలని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష. నా సోదర మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండంలే, ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష. మా గంగుల కమలాకరణ కోరుతా ఉన్నా, ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా అనడం వల్ల చులకన అయితే అధ్యక్ష, సభలో కానీ సభ వెలుపల కానీ మనని మనం అనుకుంటే ఏమంటే చూడు అధ్యక్ష సామెత, నా కులానికి కులం వైరం నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆ విధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా
ఎంతవరకు ఉన్నా కూడా ఈ 42% రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్తో తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమలాకరన్నను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష. ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ చట్టసభలు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష. రాబోయే తరాలకన్నా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని 2 చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేను. సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి, ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి, చివరికి షెడ్యూల్ 9లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది, ఈ విషయాలన్నింటి మీద కూడా మాట్లాడింది. అధ్యక్ష, చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అధ్యక్ష, గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది 42% చట్టం కావాలా, అమలు కావాలా, ఆ భగవంతుడి దయతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి. అధ్యక్ష, చివరికి పార్లమెంటులో షెడ్యూల్ 9లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు షెడ్యూల్ 9లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుండ్రి, దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అధ్యక్ష, ఈ విషయం అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తున్నది 22. అధ్యక్ష, సార్, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడుతూ బాగుంటుంది అధ్యక్ష. వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు. షార్ట్ డిస్కషన్లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. మేము వారు మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి? మీ పార్టీ ఇక్కడుంది, కేంద్రంలో కూడా ఉంది. ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము గంగుల కమలాకర్ గారు కోరింది ఏంది? 9 షెడ్యూల్లో అమెండ్మెంట్ తీసుకురండి, తీసుకొచ్చి పెట్టాలని కోరింది. సరే, సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. చేయాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది. మా నాయకుడు ఏమన్నారు? మొన్న హైదరాబాద్ పర్యటన సందర్భంలో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెనువెంటనే ఈరోజు రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ ధైర్యంతో చెప్పమనండి వారిని, వారి నాయకుడు తీసుకొస్తారని. ప్రధానమంత్రిగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తామని చెప్పమనండి. వారు గొప్ప భాషణ చెప్తా ఉన్నారు అధ్యక్ష. కావాల్సింది అసలు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్ కు సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు అధ్యక్ష. తప్పకుండా అవన్నీ సవరణ చేసే కార్యక్రమంలో ఇంతకుముందే మా సహచరులు చెప్పారు మంత్రి గారు, ఇస్కా ఉత్నా ఆబాదీ ఉస్కా ఉత్నా హిస్సేదారీ.
అని చెప్పి ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేసుకొని జనాభా సంఖ్య తెచ్చుకొని రాజకీయ, విద్యా, ఉపాధి, సామాజిక పరిస్థితులను బట్టి ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు కానీ ముందు రాబోయే కాలంలో జరుగుతాయి అనే ఒక అంశంతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఈ రోజు చర్చ పెట్టండి అధ్యక్ష. ప్రతి షార్ట్ డిస్కషన్ పెడదాం. ఆ విషయాలను అన్నిటిని కూడా ప్రస్తావన తీసుకురావడం కాదు. ఈరోజు బిల్లుకు సంబంధించి మీరు సమర్థిస్తా ఉన్నారా లేదా? స్పష్టంగా బిల్లుకు మేము సమర్థిస్తలేము అని చెప్పండి, అయిపోతుంది. మేము సమర్థించలేము అని చెప్పండి. సమర్థిస్తున్నామని చెప్తలేరు, సమర్థిస్తామని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపు చేయాలనే ఉద్దేశం కనబడుతోంది అధ్యక్ష. దయచేసి పాయల్ శంకర్ గారికి అన్ని విషయాలు తెలుసు, దాన్ని రౌండ్గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వారి పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, చేయాల్సిన ధర్మం మాకంటే ఎక్కువ వారిపైన ఉంది. ఈరోజు మాకున్న పరిధిలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో మేము అన్ని 100% శాచ్యురేట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఆ విషయంలో పక్కన పెట్టి వారు చేసేది కూడా మా పైన నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకా అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు మా పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఈరోజు శంకర్ గారికి అన్నీ తెలుసు. దయచేసి బిల్లుకు సంబంధించి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, షార్ట్ డిస్కషన్గా కాకుండా ఈరోజు బిల్లుకు సంబంధించిన అంశాలను గౌరవ సభ్యులు మాట్లాడి ఈరోజు ఎంత ఏకవచనంతో, ఏకకాలంలో, మరి ఏక సెంటెన్స్తోని ఈరోజు మేము అందరం బలపరుస్తున్నాం అనే ఆ బిల్లు అధ్యక్ష, దానిపైన చర్చ జరిపి దానిపైన దీన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేయకుండా ముందుకు నడపాలని వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను మీ పార్టీ అధ్యక్షుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కూడా కోరినా, మూడ్ ఆఫ్ ది హౌస్ ఇదే చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలు అన్ని చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందు కొడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తామో మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది, ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు, ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇంట్లో ఇంకా బేషిజం పోయి ఇంకేదో రకాల మాట్లాడేటువంటి వద్దు. అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్గా నేనేం శంకర్లను ప్రొవోక్ చేయడానికి అట్టలేను. ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు, శాసనసభ పక్షం ఇయ్యలేకపోయినారు, బీసీ అధ్యక్షుడు తొలగించి వేరేటోళ్ళు అయినరు. ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తూ ఉంది. బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే 5 కూడా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. మంత్రివర్గం విస్తరణ చేస్తుంటే సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేర్చినారు అధ్యక్ష. సరే, ఇవన్నీ మీ ఇంటర్నల్. నేను ఇవాళ మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, దయచేసి మూడ్ ఆఫ్ ది హౌస్గా ఈ సభ ఈ ప్రవేశపెట్టిన తీర్మానం మీరు హింట్ ఇస్తున్నట్టయితే, చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం, సభలో ఈ చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్లో అవకాశం కల్పించే చర్చ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్గా దానికి మాకు లీకేజ్ ఉంటే దాని లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యులు కానీ, ఎంఐఎం సభ్యులకు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకు చిలుక బయటికి వస్తూ ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. అటు ఇట్లా తీసేస్తే రాదు. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 49 కావచ్చు, అన్ని జీవోలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా డివియేషన్ లేదు. ఇంతకంటే వేరే మార్గం ఏముంది? 42% రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి, మేము దాని ప్రకారం పోతాం. బరాబర్ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని నేను మరొక్కసారి మీ ద్వారా సభ్యులందరూ కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను కేవలం 3 నిమిషాలే మాట్లాడినా, మిగతాదంతా కూడా నేను మొదలు పెట్టగానే మిగతా ఇంటరప్షన్ అయింది. దయచేసి నా సమయాన్ని, పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు
మేము ఏ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్కు మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరుసకి ఎక్కడైనా ఎవరు కూడా చెప్పలేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఎల్ఏ మంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు. ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది, చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్ఏ మంత్రి గారు మాట్లాడారు. అధ్యక్ష, మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 42% మీద జరుగుతున్నటువంటి చర్చ మొన్న పార్లమెంటు జరిగింది. అధ్యక్ష, పార్లమెంటులో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీసీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం. మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం, మీరు ఈరోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ కార్యక్రమాలు చేస్తారో అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం. మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం, అదే రకంగా అక్కడ వెళ్ళి ధర్నా చేశారు. అధ్యక్ష, ధర్నాలతో చట్టాలు అయిపోతాయా? ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా? వీళ్ళ ఆలోచన ఏంటిది? మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని. కానీ అధ్యక్ష, బీసీలు ఆ మాత్రం తెలివిలేక లేరు. అధ్యక్ష, ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అధ్యక్ష, బీసీ సంఘాలంతా. అధ్యక్ష, నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు, ఈ విషయానికి అధ్యక్ష, ఇది బీసీ సామాజిక వర్గానికి మా భవిష్యత్. అధ్యక్ష, మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఇస్తలేరు? ఇది ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది? ఇది ఇవ్వడానికి ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీరు పంచిపెడితే బీసీలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి 99 అవకాశాలని మీ గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఒక్క అంశం మీద చర్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు. అధ్యక్ష, మేము స్పష్టంగా ఒక విషయం అడిగినాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నారు. ఈ పెట్టినటువంటి దాంట్లో బిల్లులో పేజ్ నంబర్ 26లో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి 2016లో రాష్ట్రపతికి పంపినటువంటి మిగతా విషయాలన్నింటినీ దాంట్లో జోడించారు. మేము ఆ రోజు అడిగినాం, 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారా, మిగతా వర్గాలను దీంట్లో చొప్పిస్తారా అని అడిగినాం. మేము ఆశించిన అధ్యక్ష సభానాయకుడి నుంచి సమాధానం వస్తుందేమని, లేదా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తాడేమని ఆశించినాం. 10% మీరు ఏదైతే మిగతా వర్గాలకు కట్టబెడతామని ఆలోచిస్తున్నారో 42% పూర్తిగా బీసీలకే ఇస్తారా, లేదా మిగతా 10% దాంట్లోని మిగతా వర్గాలకు కట్టబెడతారా అని అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం రాదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి రోజు రోజుకు చేసినప్పుడు కానీ వారి చట్టాన్ని చదువుకోవచ్చు. 42% బీసీలకు మాత్రమే ఇవ్వబడుతుంది. మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన కానీ ఎక్కడ కూడా అటువంటి ఆలోచన వ్యవస్థ లేదు. మరొకసారి సభ గౌరవ సభ్యుని యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ 42% బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేటువంటి మాట మరొకసారి సభ ముందు వారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ పాయల్ శంకర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మాకున్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కొంత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు 2025వ సంవత్సరం 3వ శాసనసభలలో పేజ్ నంబర్ 26లో స్పష్టంగా ముస్లిముల ఆర్థిక స్థితిగతి మీద అధ్యయనం చేసినాం. 4% నుండి 6%
పెంచడానికి ప్రతిపాదనలు 2016లో అక్కడికి పంపినాం, గత ప్రభుత్వం పంపింది అనే విషయాన్ని మీరు స్పష్టంగా దాంట్లో పెట్టారు. మేమేమడుగుతున్నాము అనంటే ఆ విషయాన్ని 42%కి 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేస్తలేదు? దానిలో ఉన్నటువంటి మీరు ఈ అంశాన్ని నేను కాదు పెట్టింది మీరు. అదనంగా ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి మేము అదనంగా 6% ఈ ప్రాతిపాదనలు పంపిన